శేఖర్ నాకు బెస్ట్ ఫ్రెండ్ కావడం నా అదృష్టం. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. సింపుల్గా కనిపించే టాలెంటెడ్ సూపర్ సర్జన్ అంతేనా? కరెక్ట్గా చెప్పావు. వృత్తే సర్వస్వం. అదే నా జీవితాన్ని సర్వనాశనం చేసింది. గుణ, తన గురించి నీకు చాలాసార్లు చెప్పాను. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నాకంతా తెలుసు. నువ్వేం వివరంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ గుర్తున్నాయి. తను వృత్తిని గౌరవించే గొప్ప గుణవంతురాలు కదా. త్యాగాలకు ముందుంటుంది, తెగింపుకి వెనకాడదు. అంతే కదా? బాగానే అర్థం చేసుకున్నారు. అవును, బలంగా నిలబడగలిగే వ్యక్తిత్వం కదా మీది. మరి బలహీనతల గురించి తెలియవా? నా ధ్యాస అంతా ప్రేమ కోసం తప్పించిపోవడం, నా అనుకున్న వాళ్ళ మీదే ఆరాటం, అదే ఆరో ప్రాణమని చక్రి చెప్పలేదా? నీ క్యారెక్టర్ గురించి అన్నీ చెప్పాను. వారు కొన్ని మర్చిపోయినట్టున్నారు. కనిపించే ప్రతి కోణం గురించి చెప్పారు. కనిపించని అదర్ షేడ్స్ ఏం లేవులేండి. సర్ప్రైజ్ అన్న విషయం అసలు చెప్పలేదు కదా? వీరిని పరిచయం చేయడమే కదా సర్ప్రైజ్. నో. ఓ, ఇంకా ఏమైనా ఉందా? ఎస్. అసలు సర్ప్రైజ్ ఏంటంటే ఇక నుంచి వీరిద్దరూ రెగ్యులర్గా కలవబోతున్నారు. రెగ్యులర్గానా? ఎందుకు? మీ హాస్పిటల్తో అగ్రిమెంట్ చేసుకునే యోగా బ్లాక్ ఇన్ఛార్జ్ తనే కదా. వాట్? అగ్రిమెంట్ అయింది తనతోనా? వీళ్ళ హాస్పిటల్లోనా? ఎస్. నువ్వు సంతకం చేసింది వీళ్ళ హాస్పిటల్తోనే. కలిసి పనిచేయబోతుంది వీరితోనే. అగ్రిమెంట్ అయ్యాక మీటింగ్కి జననీతో కలిసి వచ్చి మీకు నా ఫ్రెండ్ అని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. కానీ మీటింగ్ డిలే అయ్యేసరికి ఇంకా ఓపిక పట్టలేక ఇవాళ మీతో ఈ మీటింగ్ అరేంజ్ చేయాలని డిసైడ్ అయ్యా. ఈ విషయం ఏమాత్రం ముందే తెలిసినా అగ్రిమెంట్ అయ్యేదాన్ని కాదు. ఈవిడగారని తెలిస్తే ప్రపోజల్ ఎప్పుడో డిస్పోజ్ చేసేవాణ్ణి. ఇక వెళ్దామా? బాయ్. మొహం చూడలేకపోతున్నాడు. కాస్త కూడా ఫీల్ అవ్వడం లేదు. తెగింపు ఏ మాత్రం తగ్గలేదు. జనని, జనని, అలా ఉన్నావేంటి జనని? ఆర్ యు ఓకే? హెడేక్గా ఉంది. నరాలు చిట్లేలా ఉన్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అవసరం లేదు. కాసేపు రిలాక్స్డ్గా పడుకుంటే అదే తగ్గుతుంది. బాయ్.
యూ ఓకే? గుణ, ఆర్ యూ ఓకే? నో, ఐఎమ్ నాట్ ఓకే సౌమ్య. సమాధానం దొరకని ప్రశ్నలతో నేను సతమతమైపోతున్నాను. తల పగిలిపోతుంది. నరాలు చిట్లేలా ఉన్నాయి. డోంట్ వరీ గుణ. పరిష్కారం దొరకని సమస్య, సమాధానం లేని ప్రశ్న ఉండవు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, అన్నీ సర్దుకుంటాయి. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. డోంట్ వరీ. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే అమ్మా నాన్నలు చాలా మంచోళ్ళు. ఒకరంటే ఒకరికి ప్రాణం, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అమ్మది సర్దుకుపోయే తత్వం, మంచి మర్యాద తెలిసిన మనిషి, ప్రేమ ఆపేక్షలు పంచే తత్వం. ఇలా ఇద్దరిలోనూ అన్ని మంచి గుణాలే ఉన్నాయి కదా. అపార్థాలు ఎలా తొంగి చూసాయి? పొరపచ్చాలు గొడవలు ఎందుకు వచ్చాయి? విడిపోయేంతగా వాళ్ళ మధ్య వచ్చిన తేడాలేంటి తాతయ్య? మీరు సర్ది చెప్పలేకపోయారా? నచ్చ చెప్పలేదా? విడిపోవద్దని వారించలేదా తాతయ్య? చాలా ప్రయత్నాలు చేశానమ్మా, కానీ నా ప్రయత్నాలు ఫలించలేదు. విధి విడదీసింది. ఆ బాధ భరించలేకనే వైరాగ్యంతో బయటికి రావాల్సి వచ్చింది. వాళ్ళ మధ్య ఏ విషయంలో గొడవలు వచ్చాయన్నయ్య గారు? నేను జననిని చాలాసార్లు అడిగాను. అది దాటవేసిందే కానీ బయటపడలేదు. వివరంగా ఎప్పుడూ చెప్పలేదు. బలవంతంగా చెప్పించి బాధ పెట్టడం ఎందుకని కాలమే కారణాలు చెప్తాయని వదిలేశాను. చెప్పండి తాతయ్య, మా అమ్మా నాన్నల గురించి మాకు తెలియాలి. తప్పొప్పులు ఎవరివని కాదు, తిరిగి వాళ్ళని కలిపే ప్రయత్నానికి గతం ఉపయోగపడుతుందేమో అన్న ఆశ. అంత ప్రేమున్న వాళ్ళు, ఒకరికొకరు ప్రాణంగా బతికేవాళ్ళు ఒంటరిగా ఎవరి బ్రతుకులు వాళ్ళు బతకడం, వాళ్ళ ప్రేమని పంచుకోలేక మేం బాధపడుతూ ఉండడం మాకు నచ్చట్లేదు తాతయ్య. చెప్పండి తాతయ్య. చెప్తాను. వాళ్ళ కలయిక కోరుకునే వాళ్ళమేగా అందరం. జననీ గుణాలు చూడటానికి వేరువేరుగా కనపడినా వాళ్ళ ప్రాణం ఒక్కటిగా ఉండేది. వాళ్ళిద్దరి అన్యోన్యత ఏ జంటకైనా ఈర్ష్య కలిగించేలా ఉండేది. నా దిష్టి తగులుతుందా అని భయపడేవాడిని. చిలక గోరింక అంటారే, అలా ఉండేవారు. గ్రహాలు వక్రించినట్టు, రాహువు చంద్రుడిని కబళించినట్టు నా కూతురి రూపంలో ఉన్న దుష్టశక్తి కళ్లల్లో నిప్పులు పోసుకుంది.